అక్కడ మీకు టాప్ పీక్ కనిపిస్తుంది కదా, సో ఆ పీక్ పైకి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇక్కడ చలి అయితే మామూలుగా లేదు, అనుకున్న దానికన్నా దోలు తిరిగిపోతుంది. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. వాటర్ ట్యాపులు వేసేద్దాం. కార్ పార్కింగ్ ఇంకెక్కడ కార్స్తో మనం ముందుకు వెళ్ళడానికి లేదు, ఆబ్వియస్గా అప్పటి నుంచి హైక్ చేయాలి ఖచ్చితంగా. సో దిస్ ఇస్ ద లాట్ స్పాట్, యూ కెన్ పార్క్ యువర్ కార్స్ హియర్ అండ్ there's no way you can take cars or bikes from this spot to the top of this mountain. డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మొత్తానికి అయితే మనము హాయ్ గైస్, సో వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఇప్పుడు ఏంటంటే మనము డియోమలి వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అయింది ఎగ్జాక్ట్లీ. సో ఈ నైట్కి డియోమలి వెళ్ళేసి డియోమలిలో వ్యూ పాయింట్ చూసుకొని మార్నింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాతో పాటు కార్తీక్, హాయ్, మన కెమెరామ్యాన్ జశ్వంత్ అయితే ఉన్నాడు. సో ఇంకా ఒక ముగ్గురు రావాలన్నమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం మనము. సో వెళ్ళే దారిలో మీకు మళ్ళీ చూడడానికి స్టార్ట్ చేస్తాను. దిస్ ఈస్ జశ్వంత్. సో మనలో అయితే వచ్చేసాడు వాడు, వంశీ, ప్రశాంత్, వినోద్. ఓకే లెట్స్ గో. జశ్వంత్ అయిపోయింది ఆల్రెడీ. ఏం చేయలేరు అన్న, వద్దన్నా మమ్మల్ని చంపదన్నా అన్న. అన్న లేదు మీ అందరూ ఇప్పుడు కిడ్నాప్ అన్న, వద్దన్నా అలా దించన్నా, ముందు దించన్నా మా ఇంటి దగ్గర. అవునమ్మా ఇయో మరి అమ్మది వచ్చింది. యాక్సిడెంట్ ఏది యాక్సిడెంట్? బస్సు ఒరే మంచి పాట పెట్టారా. హాయ్ గైస్. హాయ్ గైస్. హలో. ప్రస్తుతానికి అయితే మనం ఎక్కడున్నామంటే ఇప్పుడే సాలూరు దాటినాం అనమాట. ఇంకా మనము 40 km అయితే వెళ్ళాలి. చూద్దాం ఎంత నిదానంగా వెళ్ళినా. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:20 అయింది మనకు టైము. 1:20 అంటే సన్ రైజ్ వచ్చేసరికి ఒక 5-6 అయిపోద్ది. కాబట్టి మనం చాలా స్లోగా నెమ్మదిగా నిదానంగా వెళ్ళిపోదాం. ఈ సైడ్ ఇంకా డిఎంఎల్ వెళ్తారు ఇంకా మ్యాక్సిమం. ఫ్రెండ్స్ డ్రైవర్ దిగుతున్నాడు. మామూలు కాదు. స్టాప్. ఫోన్ ఇవ్వు బాబు అని కార్లో. ఎవరికైనా సిగ్నల్ వస్తుందా? జియో ఎవరికైనా సిగ్నల్ వస్తుందా? జియో ఎవడరా? నువ్వేరా జియో బాధ్యతలు. నేను ఎయిర్టెల్ రా. సో గైస్, సో మనం అయితే చాలా వెచ్చగా ఉంది ఇక్కడ. ఏమి ఫీల్ ఉందిరా రంజిత్ అన్న, గుర్తుకొస్తున్నావు. ప్రస్తుతానికి అయితే మనం ఒక అడవిలో వచ్చాము అనమాట. అంటే మొత్తానికి ఆ రూట్ రైటో రాంగో తెలియకుండానే వచ్చాము. కాకపోతే మొత్తానికి అయితే ఇక్కడ మనం కొంతమంది బైకర్స్ కలిసారు. సో వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఓకే మనం వచ్చిన రూట్ రైటే అని తెలిసింది. కాబట్టి ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని మంట వేసుకొని, ఇంకా మనకు చాలా టైం ఉంది, వెళ్దాం నిదానంగా వెళ్దాం మనం. సో గైస్, ప్రస్తుతానికి అయితే మనము డియోమల్ అయితే ఎంటర్ అయిపోయాము ఆల్రెడీ. ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ 300 అయితే ఛార్జ్ చేశారు.
ఇక్కడ చూసుకోవచ్చు మీరు. కార్కి అయితే 300 అంట. బైక్ ఎంత? 100. బైక్ అయితే 100 రూపీస్. ఆటో 150. ఆటో 150 అంటే 3 వీలర్స్ అన్నీ 150. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకా మనము 3.5 km అయితే వెళ్ళాలి. సో చలో. సో గైస్ మొత్తానికి అయితే మనము 4 o'clock అయితే వచ్చాము. ఇది టాప్ పీక్ అనమాట. సో ఒకసారి మీరు వెనకాల మూన్ అయితే చూడొచ్చు. ఇప్పుడే కొంచెం డౌన్ అయింది అనమాట. ప్రస్తుతానికి అయితే ఫుల్ టైడ్లో ఉన్నాము. ఒక 5 to 6, 5:30 వరకు అలా చిన్న న్యాప్ వేసి 5:30కి లేచేసి అప్పుడు మళ్ళీ వ్యూస్ అప్పుడు మళ్ళీ బాగా కనిపిస్తాయి కాబట్టి అప్పుడు ఒకసారి చూపిస్తాను. సో ఇటు సైడ్ మీరు చూసారంటే మనకు టెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కనపరాదు మీరు చూసినా. మనకు అటు సైడ్ ఆ పైన అయితే అటు సైడ్ లైట్స్ ఉన్నాయి కదా, అక్కడైతే మనకు కాటేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇంకా 2 hours కాబట్టి ఎలాగో అలా కార్లో పడుకొని నిద్రపోయి మార్నింగ్ లేసి వ్యూ పాయింట్ చూసేసి వెళ్ళిపోదాం. సో గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ అన్నీ. కార్లో ఖాళీ కొడలేదు తెలిసింది. సో గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడైతే టైము 5:45 అయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడే మనం లేచాము. సో ఇటు సైడ్ నుంచి మనం పైన టాప్ పీక్ వెళ్ళాలి. మనకు ఆల్మోస్ట్ ఇంకో 1.5 km వరకు కార్ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళేసి అది నుంచి కొంచెం ట్రెక్ చేయాల్సి ఉంటుంది. సో చలో వెళ్దాం మనం. సో గైస్ ఇప్పుడు మనం ఆ పైన టాప్ పీక్ చూస్తున్నాం కదా, ఆ పీక్ వరకు అయితే కార్ వెళ్ళిపోద్ది. సో అక్కడికి వెళ్ళేసి సో గైస్ మనమైతే అక్కడైతే కార్ పార్క్ చేసాము. అక్కడి నుంచి అయితే మనం ఆ పై వరకు అయితే ట్రెక్కింగ్ చేయాలి. ఆ పైకి వెళ్ళేసి వ్యూ పాయింట్ చూడాలి, సన్ రైజ్ అనమాట. సో చూద్దాం ఒకసారి అయితే. మీరు బ్యూటిఫుల్ వ్యూస్ అయితే నా బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. ఒకసారి అటు సైడ్ కవర్ చేసి. చలి అయితే మామూలుగా లేదు. ఎన్ని డిగ్రీస్ ఉందిరా ఇప్పుడు? 5 ఏం మాట్లాడుతాను? స్లో పొద్దుగాల వ్యూ పాయింట్ కోసం మన వేట. దాంట్లో లేదు. సో గైస్ ఇక్కడ చలి అయితే మామూలుగా లేదు. అనుకున్న దానికన్నా దోలు తిరిగిపోతుంది. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ హ్యాపీ లేసేద్దాం. మనం ఇప్పుడైతే హాఫ్ ఎక్కామన్నమాట. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. పైన అక్కడ మీకు టాప్ పీక్ కనిపిస్తుంది కదా. సో ఆ పీక్ పైకి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇక్కడి నుంచి అయితే వ్యూస్ ఇవే. చలో మనం నెమ్మదిగా అయితే ఆ పీక్ పైకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా గైస్ ఇప్పుడు మీకు ఒక అద్భుతం చూపిస్తాను నేను. మన విండోస్ హోమ్ స్క్రీన్లో వాల్పేపర్ ఉంటుంది కదా, సో అదే విధంగా ఒక వ్యూ చూపిస్తా చూడండి. ఫైనల్లీ వి డిడ్ ఇట్ గైస్. ఇదే అనమాట హైయెస్ట్ పీక్ డిఎంఎల్లో. ఇక్కడ నుంచి ఒకసారి మీకు వ్యూస్ క్యాప్చర్ చేసి చూపిస్తాను. ట్రెక్కింగ్ అయితే మామూలుగా లేదు. మనం అనుకున్నంత ఈజీగా అయితే అస్సలు లేదు. దోలు తిరిపోయింది.
కానీ వర్త్ విజిటింగ్ మటుకు వర్త్. యాక్చువల్గా అయితే నేను మార్నింగ్ 5 o'clock లేలేదనమాట. వీడియోలో ఆన్ చేసినట్టు నేను 5:50కి లేచాను. ఫ్రెండ్స్ అది సన్ రైజ్ అయితే బాగా క్యాప్చర్ చేసాము. కాకపోతే నాకన్నా ముందే మన కార్తీక్ 5 o'clockకి లేచి కింద నుంచి నడుచుకుంటూ వచ్చి మరి మంచి మంచి క్లిప్స్ అయితే తీశాడు. చూడు పడుకున్నాడు. ప్రశాంత్ హైయెస్ట్ పీక్ పోయి నిద్ర వేసాడు. టోటల్ కథం. మాడు తీసిన క్లిప్స్ అన్ని కొన్ని యాడ్ చేస్తాను నేను. హాయ్ గైస్, నేను కార్తిక్ని. మనం ఇంకా చూసినట్టయితే లైక్ ఇంకా అబౌట్ టు సన్ రైజ్ అనమాట. బట్ ఇంకా మా యాక్చువల్ లేగలేదు. సో ప్రస్తుతం నేను బ్లాగింగ్ కంటిన్యూ చేస్తాను. ఈ మన కొండ ట్రెక్కింగ్ చేయొచ్చు, లేకపోతే బైక్స్ కానీ కార్స్ కానీ ఏమైనా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. బట్ వీ ప్రిఫర్ జస్ట్ టు టేక్ ఏ మార్నింగ్ వాక్ అండ్ ఫకింగ్ వాక్ 4 kilometers అని అఫీల్. ఇదే మనకి ఫైనల్ స్పాట్ అనమాట. ఇంక కార్ పార్కింగ్ ఇంకెక్కడ కార్స్తో మనం ముందుకు వెళ్ళడానికి లేదు. ఆబ్వియస్గా ఇప్పటి నుంచి హైక్ చేయాలి ఖచ్చితంగా. సో దిస్ ఇస్ ద లాస్ట్ స్పాట్. యూ కెన్ పార్క్ యువర్ కార్స్ హియర్ అండ్ దేర్ ఇస్ నో వే యూ కెన్ టేక్ కార్స్ ఆర్ బైక్స్ ఫ్రమ్ ది స్పాట్ టు ద టాప్ ఆఫ్ దిస్ మౌంటైన్. డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. I guess it will be like 2 or 3 kilometers hike from here. So better be start soon if you don't want to miss the sunrise. ఇదే గైస్ ఇప్పుడు కవర్ చేయబోయే నెక్స్ట్ స్పాట్. మేము చాలా ఎత్తుకొచ్చేసాము యాక్చువల్లీ. ఇప్పుడు చూస్తున్న పైన ఉన్న పాయింట్ భూమి నుంచి దగ్గర 5,000 అడుగులు, లైక్ 1.5 km అనమాట సీ లెవెల్ నుంచి. సో జస్ట్ థింక్ హౌ కూల్ ఇట్ వాస్ అరౌండ్ 8 degrees centigrade టుడే. And sometimes it will get even to 6 degrees centigrade here. So better wear winter wear and come. Thank you. ఇప్పుడు మీకు స్వర్గానికి దారి చూపించా చూడండి. వంశీ అని దోశ. ఇప్పుడు అక్కడ ఉందే, అక్కడ నుంచి అలా ఒక రూట్ కనిపిస్తుంది మీకు. ఆ రూట్లో అలా వెళ్ళిపోయామంటే అలా వెళ్ళిపోతే ఆ లాస్ట్ చివరిలో ఉంటుంది అనమాట స్వర్గానికి దారి. సో మనం ఏం చేద్దామంటే అందుకే వంశీగాడి మీద ప్లాన్ వేసామన్నమాట. వాడు ఇప్పుడు ఉన్నాడా, ఆయన నుంచి అలా తోసేచ్చావు అనమాట. ఆయన నుంచి అలా స్వర్గానికి వెళ్ళిపోతాడు వంశీ. చూద్దాం వంశీ స్వర్గానికి వెళ్ళి వచ్చాడంటే స్వర్గం ఉన్నట్టు అక్కడ, లేకపోతే స్వర్గం లేనట్టు చూద్దాం. ఇప్పుడు వంశీ అని తోసేయాలి మనం. ఓ రే చివరి రే మళ్ళీ ఫ్యాన్స్ యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేద్దరా. నైస్ రా. హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది అరే బాట్లో. టాప్ వ్యూ నుంచి మనం నిన్న నైట్ అయితే కార్ పెట్టుకొని స్లీప్ వేసాం కదా. స్లీప్ వేసిన ప్లేస్ అయితే ఇది ఇప్పుడు జూమ్ చేసాం కదా, అది అనమాట. ఈ నుంచి మనం కార్ పెట్టిన ప్లేస్ ఇది. ఇప్పుడు మనం కార్ పెట్టింది అక్కడ. అక్కడి నుంచి అలా మనం అలా పైకి వెళ్ళామంటే అవర్ గోల్ ఇస్ టు రీచ్ ఇండియన్ ఫ్లాగ్. సో వెళ్ళిపోయి ఇండియన్ ఫ్లాగ్ టచ్ చేసి వచ్చేద్దాం. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతున్నంత ఫీలింగ్ వస్తుంది. ఎలాగొచ్చింది? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతున్న ఫీలింగ్. హైయెస్ట్ పీక్లో మన ఇండియన్ ఫ్లాగ్. అక్కడి నుంచి మంచి క్లిప్స్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోదాం మళ్ళా. वहाँ पे एक को बोल राहुल को बुला.
మొత్తానికి అయితే ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. సో మనం ఇప్పుడు హైయెస్ట్ పీక్ నుంచి కిందికి దిగబోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రష్ చేసేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసేసి ఇంక ఇక్కడి నుంచి ఇంకేమైనా వెళ్ళే దారిలో ఏమైనా మంచి వ్యూ పాయింట్స్ ఉంటే అవి చూసుకొని అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకా లెట్స్ గో. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో గైస్ మన ట్రిప్ అయితే ఇలా జరిగింది. సో మన వాళ్ళందరూ అలసిపోయారు అనమాట వచ్చేటప్పుడు, ఆల్రెడీ వెళ్ళిపోయి పడుకున్నారు. సో మన వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై ఫర్ నౌ. చేసావా? చేద్దాం చెప్పు. మూన్ బ్యాక్గ్రౌండ్ రారా. సో గైస్ మొత్తానికి అయితే మనము 4 వద్దులే చెప్పురా. చావు గురించి చెప్తున్నాడు డైరెక్ట్గా. చనిపోయినప్పుడు కూడా ఆపలే ఇంకొద్దు నువ్వు చెప్పగా. ఫోటో తీయరా వీడియోలో తీసా నేను. కష్టపడుతుంది ఇంకా. పైకి పైన ఆకాశం బాగుంది రే. అది ఈ పైకి ఏం రాయలాగా ఇట్ల మీదగా కానీ బుర్రపట్ల మా ఊరు కొండసీలు వచ్చిందండి. చిన్నారా బాబు కొండసీలు ఇప్పుడు దాకా ఒక్క పొమ్మ కూడా రాలేదు అడిగి కొండసీలు. మహేష్ పైకి రా చివరి. నవ్వుదు టీ కూడా అయిపోతుంది ఇక్కడ. టీ కూడా అయిపోతుంది. మళ్ళీ స్టిల్ ఇవ్వలేడు అలాగా. అందులో టీ ఉందా లేదని మళ్ళీ స్టిల్ ఇవ్వలేను కదా.